ఐదో ఎపిసోడ్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం మారకం విలువ అంటే మారకం విలువ ఒకటే అని చెప్పేసి మీకు చెప్పాను. అంటే ఉపయోగపు విలువ అంటే ఈయన విలువ అంటే మారకం విలువ అని గత ఎపిసోడ్లలో మనం అనుకున్నాం. ఈ మారకం విలువ అనేటువంటిది ఎలా మారకం జరుగుతుంది, ఎక్కడి నుండి వస్తుంది అసలు మారకం జరగడానికి? అంటే గతంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు, సాంప్రదాయ ఆర్థికవేత్తలు కానీ, పెట్టుబడిదారి అంటే బూర్జువా ఆర్థికవేత్తలు కానీ విలువకి మూలం ఎక్కడుందంటే వాళ్ళు ఎక్కడ ఉంది అనేటువంటి దాంట్లో చాలా కన్ఫ్యూజ్ చేశారు. డిమాండ్ సప్లై దాని విలువను నిర్ణయిస్తారని చెప్పారు. అలాగే ఎక్కువ ఉపయోగం ఉండేటువంటి వాటికి ఎక్కువ విలువ ఉంటుందని, లేదు ఎక్కువ డిమాండ్ ఉండేటువంటి దానికి ఎక్కువ విలువ ఉంటుందని, ఈ రకంగా జనాలని నానా రకాలుగా గందరగోళం చేసి అసలు విలువ అనేది ఎక్కడి నుండి వస్తుంది అనేటువంటి దాన్ని ప్రజలకు అర్థం కాకుండా ప్రజలని మోసపూరితంగా మోసం చేసేటువంటి పద్ధతులలో ఈ విలువకు సంబంధించిన అంశాన్ని మొత్తం గందరగోళపరిచారు. కానీ మార్క్స్ తన క్యాపిటల్లో విలువకు సంబంధించిన మూలం ఏంటి అనేది చాలా లోతుగా పరిశీలన చేశాడు. ఉదాహరణకి వాళ్ళు చెప్పిన ఇతర ఆర్థికవేత్తలు చెప్పినట్టు ఎక్కువ డిమాండ్ ఉండేటువంటి దానికి ఎక్కువ విలువ ఉంటుంది అని చెప్పేటువంటిది ఏదైతుందో అది తప్పు అని నిర్ధారణ చేశాడు. ఎలా నిర్ధారణ చేశాడు? ఒక మనిషి అంటే సాధారణంగా రోజు 3 సార్లు కనీసం 2 సార్లు అయినా భోజనం చేయాలి. అలాగే అనేక వేల సార్లు శ్వాసించాలి. ఈ శ్వాసించేటువంటి గాలి చాలా పెద్ద ఎత్తున మనకి అవసరం ఉంటుంది. ఈ అవసరం ఉన్న దానికి ఎలాంటి మనం రుసుము కానీ డబ్బులు కానీ వెల కానీ చెల్లించకుండానే దాన్ని పీల్చుకుంటా ఉన్నాం. అలాగే భోజనం రోజు 2 సార్లు లేదంటే 3 సార్లు తినాల్సినటువంటి భోజనం కూడా కొంత తక్కువ ఖర్చుతోటే అంటే 50, 60, 100 రూపాయల లోపు మనకి ఇప్పుడు లభిస్తూ ఉంది. కానీ ఎలాంటి ఉపయోగం పెద్ద అవసరం లేకున్నా రోజు దాన్ని తినాల్సినటువంటి అవసరం లేదు అది లేకుంటే అసలు మనిషి జీవితమే గడవదనేటువంటి భావన కూడా లేదు. అలాంటి బంగారం లాంటి లోహాలు మనం చూస్తాం. ఇప్పుడు బంగారానికి విలువ చాలా పెరుగుతూ ఉంది, లేకుంటే విలువ ఎక్కువగా ఉంది. ఎందుకు బంగారానికి విలువ ఎక్కువ ఉంది? రోజు అంటే మనిషి యొక్క ప్రాణాన్ని నిలబెట్టేటువంటి గాలికి విలువ ఎందుకు లేకుండా అయింది? లేదు మనిషి అసలు తినకుంటే ఒక వారం రోజులో 5 రోజుల్లో తినకుంటే మనిషి ప్రాణమే కోల్పోయేటువంటి అన్నానికి ఎందుకు విలువ బంగారం కంటే చాలా తక్కువగా ఉంది? ఇవంటి చర్చ కూడా ఆయన చేసినప్పుడు దాంట్లో అర్థమైంది ఏంటంటే ఆయన తీసినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే డిమాండ్ని బట్టి రాదు, అలాగే ఎక్కువ ఉపయోగం ఉండేటువంటి దానికి ఎక్కువ విలువ ఉంటుంది అనేటువంటి భావన కూడా అది రాంగు. ఎందుకంటే ఎక్కువ డిమాండ్ ఉదాహరణకి మనం చూస్తే ఈరోజు రైతు కొన్ని టమాటాలు పండించినప్పుడు మనం చూస్తాం చాలా ఎక్కువ పండినాయి అని చెప్పేసి రోడ్ల మీద పడేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఉంటుంది. ఒక్కోసారి ధాన్యం ఎక్కువ పండినప్పుడు ఎక్కువ విలువ లేదు అని చెప్పేసి వస్తూ ఉంటుంది. లేదు ఉల్లిగడ్డల ధరలు ఒక్కోసారి 50 రూపాయలు 100 రూపాయలకు పెరుగుతూ ఉంటాయి. అంటే ఎక్కువ డిమాండ్ ఉంటే అసలే దొరకకుంటే మహా అయితే 100, 150, 200 అంటారు. కానీ 10,000 రూపాయలు 20,000 రూపాయల కిలో ఉల్లిగడ్డలని కొనేటువంటి పరిస్థితి ఉండదు కదా. అలాగే అంటే దానికి ఒక పరిమితి ఉంటా ఉంది. ఎందుకు ఆ పరిమితి ఉంటుంది? ఆ పరిమితిని నిర్ణయించేది ఏంటి అని మనం లోతుగా పరిశీలన చేయాలి. అంతేకాదు మనం ఏదైనా హాస్పిటల్లో ఎమర్జెన్సీగా అడ్మిట్ అయినప్పుడు మనకి ఎమర్జెన్సీలో శ్వాస తీసుకోలేనటువంటి పరిస్థితిలో మనకు ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చి పెడతారు. ఆక్సిజన్ సిలిండర్ పెట్టకుంటే మనిషి చనిపోతాడు. అయినా దానికి 600, 700, 1000 రూపాయలు ఉంటుంది అలా ఆక్సిజన్ సిలిండర్ ఖరీదు. కానీ అదే మనం బాగా చావు బతుకులలో ఉన్నాం అని చెప్పేసి బంగారం ముక్కనో లేకుంటే బంగారం కడ్డీనో తీసుకొచ్చి మన ముక్కు కాడ పెట్టి ఇది చాలా విలువైంది కదా అని చెప్పేసి పెట్టే అటువంటి పరిస్థితి ఉండదు. అయినా బంగారానికి చాలా విలువ ఉంది ఈరోజు. ఎందుకు బంగారానికి ఎక్కువ ఉంది? ఎందుకు గాలికి తక్కువ ఉంది? ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది అంటే ఏది ఈ యొక్క విలువను నిర్ణయిస్తాయి అని అనుకున్నప్పుడు దీని మీద మార్క్స్ చెప్పింది ఏంటంటే సహజంగా కనిపించింది ఏంటంటే ఏ సరుకు అయితే ఎక్కువ శ్రమతో తయారవుతుందో
దాని విలువ ఎక్కువగా ఉంటుంది. ఏ సరుకు అయితే తక్కువ శ్రమతో తయారవుతుందో ఆ సరుకు యొక్క విలువ తక్కువగా ఉంటుంది. ఏ సరుకు అయితే మానవుని యొక్క శ్రమ లేకుండా తయారవుతుందో అది ఉచితంగా వస్తుంది. అందుకే ఇప్పుడు మనకు గాలి ఉచితంగా ఎందుకు వస్తుంది అంటే దాంట్లో మానవుని యొక్క శ్రమ కలపాల్సినటువంటి అవసరం ఇప్పటి వరకు లేదు. ఏదైనా మన హాస్పిటల్లో పడ్డప్పుడు చూస్తాం, ఒక గ్యాస్ సిలిండర్ దానికి ఒక ఖరీదు ఉంది. ఎందుకు అంటే బయట ఫ్రీగా దొరికినటువంటి గాలి మన సిలిండర్ పెట్టి మనకు ఆక్సిజన్ పెట్టినప్పుడు మాత్రము ఎందుకు దానికి రేట్ అవుతుంది అంటే ప్రకృతిలో ఉన్నటువంటి గాలిలో ఉండేటువంటి అనేక రకరకాల వాయువులని విడగొట్టి ఆక్సిజన్ ఒకదాన్నే ఆ సిలిండర్లో నింపడానికి కొంత మానవ శ్రమ ఖర్చయింది కాబట్టి ఆ రకంగా ఆక్సిజన్ సిలిండర్కి ఆ రకమైనటువంటి రేటు వస్తుంది. అలాగే మనం అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఏదైనా ఒక మామిడి చెట్టో లేకుంటే జామ చెట్టో ఉంటే ఆ చెట్టు ఫలం ఏదైనా ఉంటే అది దొరికితే తీసుకొని దాన్ని మనం తింటాం. దానికి ఎలాంటి విలువ చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అదే మా అడవిలో దొరికినటువంటి ఒక ఫలాన్ని ఒక పండుని కనుక అక్కడ నుండి తీసుకొచ్చి మనం మార్కెట్లో పెడితే దానికి అక్కడ నుండి ఇక్కడికి తీసుకురావడానికి అయినటువంటి శ్రమ ఏదైతే ఉందో దాని ఖర్చు మనం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే మనకి ఇక్కడ దేంట్లో ఎక్కువ మానవుని యొక్క శ్రమ ఖర్చు చేయాల్సి వస్తుందో దాని విలువ ఎక్కువగా ఉంటుంది. దేనికైతే ఎక్కువగా శ్రమ పడాల్సినటువంటి అవసరం లేదో దాని విలువ తక్కువగా ఉంటుంది అని చెప్పేసి మార్క్స్ దాంట్లో చెప్తారు. అయితే కొద్దిమంది ఫిజియోక్రాట్స్ కానీ ఇతర ఆర్థికవేత్తలు కానీ అడుగుతారు, ఒక సోమరిపోతు ఎవరైనా ఒక పనిని ఇవాళ స్టార్ట్ చేసి ఓ నెల రోజుల దాకా ఒకటే పని చేస్తే ఆ సరుకుకు చాలా ఎక్కువ ఉంటుంది ఆ విలువ. ఒక తెలివిగల వ్యక్తి లేకుంటే వేగంగా పనిచేసే వ్యక్తి నైపుణ్యంతో చేసే వ్యక్తి 2 రోజులు చేయాల్సినటువంటి పనిని ఒకటే రోజులో చేస్తే దాని విలువ తక్కువ ఉంటుందా అంటే ఇక్కడ శ్రమ ఎక్కువ సోమరిపోతులు చేసిన దానికి ఎక్కువ విలువ, వేగంగా పనిచేసిన వాడికి తక్కువ అవుతుంది కదా అని చెప్పేసి అంటాడు. దానికే మార్క్స్ చెప్పింది ఏంటంటే ఆ ఉత్పత్తి చేసినటువంటి సరుకు ఆ సామాజిక పరిస్థితులు అంటే ఏ సామాజిక నేపథ్యంలో లేదంటే ఏ సమాజంలో అది మారకం జరుగుతూ ఉందో అంటే ఒక గ్రామం యూనిటా ఆ మార్పు జరిగేది లేకుంటే ఒక దేశం యూనిటా. ఇప్పుడు చూస్తే మనం దేశాన్ని ఒక యూనిట్గా తీసుకుంటా ఉన్నాం. ఈ దేశంలో ఒక సరుకు ఉత్పత్తి కావడానికి సగటు శ్రమకాలం ఎంత పడుతుంది అనే దాన్ని బట్టి ఆ సరుకు యొక్క విలువ నిర్ణయించబడుతుంది. అంటే ఒక సరుకు యొక్క మారకపు విలువ ఆ సరుకు ఉత్పత్తి చేయడానికి ఖర్చు చేయబడిన సామాజిక సగటు శ్రమకాలాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. కాబట్టి ఇదే మారకం విలువ అవుతుంది దాన్ని. కాబట్టి సరుకు విలువ అనేది శ్రమ నుండే వస్తుంది తప్ప అది వేరే ఇతరేతర కారణాల వల్ల రావడం లేదు. కాబట్టి ఈ విలువ అనేది నిర్ణయించేది శ్రమ. అంటే ఈరోజు విలువ ఏదైతే విలువైన సంపద అనుకుంటున్నామో మన సమాజంలో ప్రపంచంలో ఉన్నటువంటి విలువైన సంపద మొత్తం కూడా ఈరోజు శ్రమ ద్వారా సృష్టించబడిందే, అంటే శ్రమ ద్వారా ఉత్పత్తి చేయబడిందే. కాబట్టి ఎక్కడ సంపద పోగుపడ్డా ఎక్కడ సంపద నిల్వ ఉన్నా ఈరోజు మనం తాజ్మహల్ చూసినా లేదంటే చార్మినార్ చూసినా ఎర్రకోట చూసినా లేదు వేరే చోట పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసినా లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి అనేక శాస్త్ర సాంకేతిక నైపుణ్యాన్ని చూసినా విజ్ఞాన ఏవైతే రాకెట్లు చూసినా విమానాలు చూసినా లేదు మనం ఈజిప్ట్ పిరమిడ్లు చూసినా పెద్ద పెద్ద కాలువలు చూసినా ఇవన్నీ శ్రమచే నిర్మించబడినటువంటి సంపద. ఎంత బంగారం మొత్తం నిల్వ ఏదైతే తవ్వి తీసినా విజ్ఞానంతో సహా ఇవన్నీ కూడా మానవుని యొక్క శ్రమ ద్వారా సృష్టించబడినటువంటియే. కాబట్టి ఈ సంపద మొత్తం మానవుని యొక్క శ్రమ యొక్క ఫలితము. కాబట్టి ఎక్కడ సంపద ఉంటే అది మానవుని యొక్క శ్రమదే. అందుకే మార్క్స్ చెప్తాడు సంపదకి మూలం ప్రకృతి తల్లి అయితే శ్రమది తండ్రి పాత్ర. కాబట్టి సంపద మొత్తము శ్రమతో ప్రకృతిలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని సృష్టించబడింది. కాబట్టి మారకం విలువ అంటే శ్రమ తప్ప వేరే ఏమీ కాదు. కాబట్టి మారకం విలువ అనేది శ్రమ ద్వారానే నిర్ణయించబడుతుందని చెప్పేసి మనకి స్పష్టంగా క్యాపిటల్లో తెలియజేశాడు. ఇది మిత్రులారా, థ్యాంక్ యూ.